Hello guys, welcome to the review of the video of Mega Blast glimpse from the movie Vishwambara acted by Chiranjeevi garu and Trisha garu. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్గా మెగా బ్లాస్ట్ గ్లింప్స్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ప్రీవియస్ టీజర్ ఏదైతే ఉందో దాంతో పోలిస్తే చాలా బెటర్గా అనిపించింది. అండ్ స్టిల్ నాకు ప్రీవియస్ టీజర్లో కూడా నాకు విఎఫ్ఎక్స్ పరంగా నాకు అంత హెవీ కంప్లైంట్ ఏం అనిపించలేదు. ఎందుకంటే ఏమో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటో మనకు తెలియదు కదా. సో అది మల్టిపుల్ డైమెన్షన్స్, సో అదేదో అనుకున్నారు. సో దానికి తగ్గట్టు మేబీ అలా చూపించి ఉండొచ్చు. అంటే దే ప్లాన్ సంథింగ్ లైక్ అంజీ కైండ్ ఆఫ్ థింగ్లో ఏదో ప్లాన్ చేశారు అనుకున్నాను నేను అప్పట్లోనే. సో అంతే తప్ప నాకు విఎఫ్ఎక్స్ పరంగా నాకు అంత హెవీ కంప్లైంట్ ఏం లేదు. అంటే నేను నార్మల్గా చూశాను. అంటే నాకు ఎప్పుడైనా సరే విఎఫ్ఎక్స్ మరీ బ్యాడ్గా ఉండి మరీ ఆడ్గా ఉంటే అంటే తెలిసిపోతుంటుంది అది విఎఫ్ఎక్స్ చాలా వరస్ట్గా ఉంది, బాగాలేదు అని చెప్పి తెలిసిపోతుంటుంది. అలా తెలిసిపోయినప్పుడు మాత్రమే ఐ ఫీల్ లైక్ యునో ఇట్ ఈస్ ఎ బ్యాడ్ విఎఫ్ఎక్స్ మూవీ అని చెప్పి. సో నాకు ఓన్లీ ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది, హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్ ఉంది. అందులో ఆ గుర్రాల సీన్లు కానీ తర్వాత చాలా చోట్ల విఎఫ్ఎక్స్ బాగా అనిపించలేదు. ఎందుకంటే తెలిసిపోతుంది చాలా క్లియర్గా ఇట్ ఈస్ వెరీ పూర్ విఎఫ్ఎక్స్ అని చెప్పి. సో అట్లాగా మనకేంటంటే తెలిసిపోతే మనం దాని గురించి ఏమైనా కంప్లైంట్ చేసుకోవచ్చు. సో నాకు ఫస్ట్ దాంట్లో నాకేమి అంత తెలిసిపోయినట్టుగా కూడా ఏమి అనిపించలేదు. సో నాకు ఫస్ట్ వచ్చిన టీజర్లో కూడా అంత ఏమి అనిపించలేదు. బట్ డెఫినెట్గా సోషల్ మీడియాలో చాలా హ్యూజ్ బ్యాక్లాష్ అయితే వచ్చింది. సో ఆ ఆస్పెక్ట్ని కన్సిడర్ చేసి చెప్తున్నాను అనమాట. సో దాంతో కంపేర్ చేసుకుంటే, సో అంతకుముందు ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంకొంచెం బెటర్గా అనిపించింది. స్టిల్ నాకు ఈసారి ఈ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఒక షాట్ నాకు అది కొంచెం విఎఫ్ఎక్స్ కొంచెం డల్ ఉన్న ఫీల్ వచ్చింది. ఒక్క షాటే, అదేంటంటే ఒక షూటింగ్ స్టార్ కింద పడుతున్నట్టు ఉంటుంది. తెలుగులో దాన్ని మనం ఒక ఉల్క నేల రాలడం అంటారు. ఒక స్టార్ దాని లైఫ్ అయిపోయి కింద పడిపోతుంటుంది కదా. సో ఆ షూటింగ్ స్టార్ ఒక విజువల్ పెట్టారు కదా. సో అది కొంచెం మళ్ళీ విఎఫ్ఎక్స్ ఎక్కడో కొంచెం డల్ ఉన్న ఫీల్ వచ్చింది ఆ ఒక్క షాట్లోనే. మిగతా అన్ని షాట్స్ కూడా విఎఫ్ఎక్స్ బాగున్నాయి. ఈవెన్ ఆ 5 కావచ్చు, మొత్తం ఇనీషియల్ షాట్స్లో ఉన్న విఎఫ్ఎక్స్ కావచ్చు, మొత్తం అంతా కూడా అసలు బాగా అనిపించింది అనమాట. సో నాకు అంటే ఇంకీసారి కంప్లైంట్ అసలు ఏం అనిపించలేదు. ఈవెన్ స్టార్టింగ్లో వచ్చిన ఆ స్పైడర్ షాట్స్ కావచ్చు, లేదంటే స్పైడర్ కాదు సారీ యాక్చువల్గా అదే పెద్ద తేలు షాట్. సో దాని షాట్ కావచ్చు, లేదంటే ఆ తర్వాత కొన్ని ఏవో యాక్షన్ సీన్స్ ఏవో చూపించారు. దాంట్లో కూడా ఏవో రకరకాల ముసుగులు వేసుకొని ఉన్నారు. తర్వాత ఒక విలన్ని చూపించారు, ఆ క్లౌడ్స్ ఎఫెక్ట్ అదంతా. సో అది కూడా బాగా అనిపించింది. సో చాలా షార్ట్స్ బాగా అనిపించాయి. ఆ శివలింగం షాట్ కావచ్చు, తర్వాత ఒక స్టార్తో పెండెంట్ లాంటిది ఒక దాన్ని పట్టుకుంటే అది కావచ్చు, అవన్నీ కూడా బాగా అనిపించాయి షార్ట్స్ అన్నీ కూడా. అండ్ ఆ యాక్షన్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా అనిపించాయి. అండ్ ఒక పర్టిక్యులర్ ప్లేస్ నుంచి ఇంకొక పర్టిక్యులర్ ప్లేస్కి, అది కూడా భూమి మీద కాకుండా వేరే డైమెన్షన్లో వేరే గ్రహాలకి ఇలా కైండ్ ఆఫ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనేది ఉన్నదనిపిస్తుంది. బేసిక్గా ఈయన వశిష్ఠ గారు డైరెక్టర్ కదా. సో ఆయన బింబిసారా డైరెక్టర్. బింబిసారాలో ఏదైతే ఆ మిర్రర్ కాన్సెప్ట్ ఉందో అంటే ఆ మిర్రర్లోంచి ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి రావచ్చు కదా, దాన్ని బేసిక్గా ఆ సినిమాలో అంత హెవీగా యూజ్ చేయలే, చాలా లైట్గా యూజ్ చేశారు. అండ్ అది కూడా ఏదో అటు ఇటు టైమ్ లైన్ షిఫ్టింగ్ కోసం వాడుకున్నారు. తర్వాత శ్రీనివాస్ గారితో కామెడీ కోసం వాడుకున్నారు అంతే. అంత హెవీగా అయితే వాడలేదు ఆ కాన్సెప్ట్ని. సో నాకేమనిపించిందంటే ఇక్కడ అంటే ఆ ఓంకారం ఉంది కదా, అంటే ఫస్ట్ ఓంకారం ఒకటి వచ్చి అది ఒక డైమెన్షన్ షాట్ అన్నట్టు చూపించి దాంట్లోంచి అంటే దాంట్లోకి ఏమైనా వెళ్ళినట్టయితే
అవి మరొక డైమెన్షన్లోకి బయటకు వస్తాయి అన్నట్టుగా మనకు ఒకటి చూపించారు. అంటే ఒక కైండ్ ఆఫ్ అది బ్లాక్ హోల్ కూడా కాదు మళ్ళీ, అది వైట్ హోల్. అది వైట్ హోల్ అనిపిస్తుంది నాకు యాక్చువల్గా. ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ బ్లాక్ హోల్స్ ఉంటాయి, వైట్ హోల్స్ ఉంటాయి, ఇంకా అలా కాకుండా కొన్ని వాటిని ఏమంటారు, టైం ట్రావెల్ చేయడానికి వామ్ హోల్స్. యాక్చువల్లీ అదొక వామ్ హోల్ లాగా అనిపిస్తుంది నాకు. ఈ వామ్ హోల్స్ అనేవి కూడా యాక్చువల్గా టైం ట్రావెల్ చేయడానికి యూజ్ అవుతాయి అనమాట. సో వామ్ హోల్స్ అనేవి టైంని బెండ్ చేస్తాయి. సో మేబీ ఇది కొంచెం సైన్స్ సబ్జెక్ట్ మరీ ఎక్కువ వద్దులేండి కానీ, సో నాకు అలా అనిపించింది. అంటే ఆ షార్ట్స్ అన్ని చూస్తున్నప్పుడు నాకు అలా అనిపించింది. అంటే కొంచెం ఆ డీకోడింగ్ వైపు కూడా వస్తుంది నాకు ఆ టీజర్, అదే ఈ గ్లిమ్స్ చూస్తూ ఉంటే. సో నాకు ఆ తర్వాతే వచ్చింది ఈ షాట్, ఆ షూటింగ్ స్టార్ షాట్, ఆ ఉల్క ఒకటి నెలరాలుతున్నట్టుగా. సో దాంట్లో నాకు కొంచెం ఎక్కడో లైట్గా విఎఫ్ఎక్స్ కొంచెం డల్ ఉన్న ఫీల్ వచ్చింది. అండ్ బేసిక్గా మనకి ఆ మధ్య ఒక ఫోటో రిలీజ్ అయింది ఆ విశ్వంబర సెట్స్ నుంచి. అదేంటంటే ఇంకా ఒక ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర యాక్షన్ సీన్ కోసం. సో అది చాలా పవర్ఫుల్గా ఉన్నట్టు తెలిసిపోతుంది మొత్తం. ఇప్పుడు ఏదైతే బ్లాస్ట్లో షార్ట్స్ అన్నీ చూపించారో మనకి చిరంజీవి గారి యాక్షన్ షార్ట్స్, అవన్నీ కూడా ఆ ఫైట్ సీక్వెన్స్కి చెందినవే. అండ్ చిరంజీవి గారిని అయితే చాలా పవర్ఫుల్గా చూపిస్తున్నట్టు అర్థమైపోతుంది, అదైతే క్లియర్గా తెలుస్తోంది. అండ్ మళ్ళీ ఇంకొకటి ఆ లాస్ట్లో ఆ కన్ను షాట్ ఏదైతే ఉందో, ఆ కన్ను షాట్ దగ్గర బేసిక్గా ఆ ఒక్కటే మనకి ఎక్కువగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యాక్చువల్లీ. ఎందుకంటే మనకి అది అట్లా పట్టుకొని చిరంజీవి గారు ఇలా పక్కకు తీస్తే ఆయన ఫేస్ కనబడింది మనకి. సో అందువల్ల మనకు అది మెయిన్ అట్రాక్షన్ యాక్చువల్లీ. కానీ నాకు వెనకాతలు ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్, అంటే ఒక కైండ్ ఆఫ్ కోటలాగా, ఒక పెద్ద ఎంపైర్ లాగా అలా కనబడుతోంది. అండ్ అది కూడా మళ్ళీ నాట్ ఇన్ ఎర్త్ అనే ఫీలింగ్ వస్తుంది, భూమి మీద కాదు అనే కైండ్ ఆఫ్ ఫీల్ వస్తుంది నాకు. అండ్ ఆ ఐ ఏదైతే ఉందో అంత పెద్ద కన్ను ఎవరికి ఉంటుంది, మనుషులకైతే కాదు కదా. సో డెఫినెట్గా ఇట్స్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ ఏలియన్ కాన్సెప్ట్, సమ్ వియర్డ్ క్రియేచర్స్, వింత వింత జంతువులు, ఆ కాన్సెప్ట్ అనిపిస్తోంది నాకు. సో ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్. బీజిఎం కూడా బాగానే ఉంది. స్టార్టింగ్ బీజిఎం కొంచెం ఆ ప్యారడైజ్ బీజిఎం ఉంది కదా, ఆ ఫీల్ వచ్చింది స్టార్టింగ్ ఇంట్రో వీడియో స్టార్టింగ్. మళ్ళీ తర్వాత కొంచెం డిఫరెంట్గానే అనిపించింది. సో విఎఫ్ఎక్స్ అయితే బాగున్నాయి. అండ్ 3 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు, తెలుగు, తమిళ్ అండ్ హిందీ. అండ్ సమ్మర్ 2026కి రిలీజ్ కదా. సో లుక్స్ గుడ్ యాక్చువల్లీ. బట్ అది తర్వాత స్టార్ట్ అయిన మన వరప్రసాద్ గారు పండగకి వచ్చేస్తున్నారు సంథింగ్, అదే టైటిల్. సో అదే త్వరకు వచ్చేస్తుంది యాక్చువల్లీ. సో అది హైలైట్ అని చెప్పొచ్చు యాక్చువల్గా నన్ను అడిగితే. ఏమో ఇది సమ్మర్కి అయితే వెళ్ళింది, ఎందుకంటే విఎఫ్ఎక్స్ చాలా సెకండ్ హాఫ్ మొత్తం విఎఫ్ఎక్స్ మీద అంట. చిరంజీవి గారు కూడా చెప్పారు, అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో సెకండ్ హాఫ్ అంతా విఎఫ్ఎక్స్ మీద అన్నప్పుడు దానికి ఏదైతే బయట టాక్ వచ్చిందో ఆ టాక్తో కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు చాలా కాన్సన్ట్రేట్ చేశారు, చాలా అంటే చాలా ఇంప్రొవైజేషన్ చేశారు. బట్ స్టిల్ నేను అదంటా, నాకు ఫస్ట్ టైం వచ్చిన విఎఫ్ఎక్స్ బాగుంది, ఇది అంతకంటే బెటర్గా ఉంది ఎక్సెప్ట్ 1 షాట్ అంతే. సో అది గైస్, సో మొత్తం అంతా బాగా అనిపించింది నాకైతే మాత్రం. అండ్ డెఫినెట్గా వెయిటింగ్ ఫర్ ద మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఆ కాన్సెప్ట్ ఏంటనేది చూడాలని ఉంది అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇంటర్ డైమెన్షన్ ట్రావెలింగ్, ఈ ప్యారలల్ యూనివర్స్ ఆర్ మల్టిపుల్ యూనివర్స్, ఎందుకు ఇదంతా, ఆ కాన్సెప్ట్ చూడాలని అసలు ఈగర్లీ వెయిటింగ్. సో అండ్ ఆ మిర్రర్ కాన్సెప్ట్ని చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాడుతున్న ఫీలింగ్ వచ్చింది నాకైతే మాత్రం. లెట్స్ సీ గైస్, చూద్దాం. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది, చాలా ఎగ్జైటింగ్గా కూడా అనిపించింది. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేశానా నేను చెప్పాల్సినవి, ఇంకేం లేదు కదా, అంతే. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి, లైక్ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అన్నిట్లోని. అండ్ ఎప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు, చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ try to subscribe, click the bell icon also. Instagram ID మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాబా, నెక్స్ట్ వీడియో, బై బై.